చదువుకుందాం. బల్ల కార్యక్రమంలో యోహాను శుభవార్త 13వ అధ్యాయము 21 నుండి చదువుకుందాం. అందరు కలిసి చదువుకుందాం. 21 నుండి 24 వచనాలు చదువుకుందాం. చదవండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవని గూర్చి ఇలాగూ చెప్పానో అని శిశువులు సందేహపడుచు ఒకరితోటి ఒకడు చూసుకొని చుండగా, ఆయన శిశువులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగలు చేసెను. ఇక్కడ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటను నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. నాన్న అలా అభ్యంతర పరిస్థితి అక్కడ చూసాం. ఓకే, చాలా డిస్టర్బ్ అవుతుంది మనకు. చూసావా, ప్రార్థన మొదలెట్టగానే, వాక్యం మొదలెట్టగానే అల్లరి చేస్తారు. ఎవరు అక్కడనే కూర్చోను, ఏడొచ్చి ఏం చేస్తావు? అనే కూర్చో, అల్లరి చేయని నీకు చూడు. ఇంకా అల్లరి చేస్తారు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పుదాం అందరం గట్టిగా. హల్లెలూయా. మరొకసారి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాము. చివరి మాట చదువుకుందాం. 24వ వచనం. ఎవని గూర్చి ఆయన చెప్పునో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగలు చేసెను. వినండి, యేసుక్రీస్తు ప్రభు చివరి రాత్రి భోజనము చేయుచుండగా, ఆయన బడబోయే చివరి రాత్రి శిశువులందరితో కూడి భోజనం చేయుచుండగా యేసు ప్రభు వారితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఈ మాట అనగానే శిశువులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. నేనా, నీవా, ఎవరు యేసుప్రభుని అప్పగించేది అని వారు కలవరపడి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆలోచన చేస్తుండగా, పేతురు యేసుప్రభుకు దగ్గర కూర్చున్న ఒక శిశువును చూసి సైగలు చేశాడు. ఎవరో అడుగు, యేసుప్రభుని అప్పగించేది ఎవరో అడిగి నాకు చెప్పు అంటున్నాడు సీమోన్. 24వ వచనం గమ్మత్తు ఉంది కదా. ఏమంటున్నాడు ఆయన? ఎవని గూర్చి ఆయన చెప్పెనో సీమోను పేతురు అతనికి సైగలు చేశాను. అతను ఎవరో కాదు, యోహాను అయి ఉంటాడు. యేసుప్రభుని ఎక్కువగా ప్రేమించినటువంటి శిశువుడు ఎవరంటే యోహాను. యేసుప్రభు ఎక్కువగా ప్రేమించిన శిశువుడు యోహాను. పేతురు అడుగుతున్నాడు,
యేసయ్య పక్కనే కూర్చున్నాడు యోహాను. ఎవరు అడుగు, యేసు ప్రభుని అప్పగించే ఆ పనికి మాలినోడు ఎవడో అడుగు, యేసయ్యని చెప్పమను. ఇప్పుడే వాని మెడ మీద తల ఉండదు అన్నట్టుగా ఈ పేతురు నిజంగా అలాంటి పని చేసేటోడే. ఎందుకంటే యేసు ప్రభుని బంధించినప్పుడు ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికాడు పేతురు. ఆయనకు కోపం ఎక్కువ. బోధకుని ఎవరైనా ఏమన్నా అంటే ఈయన సహించలేడు. ప్రధాన యాజకుని చెవిని, కుడి చెవిని తెగ నరికాడు. ఇంకా నయం, మెడ నరకలే. అలాంటి ఆవేశపరుడు, ముక్కోపి, తొందరపాటు ఎక్కువ మన పేతురయ్య గారికి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే అతడెవడు అని తెలుసుకోవడానికి ఆతృత పడ్డాడు. ఎందుకు ఆతృత పడ్డాడు? నిజంగా కత్తి దూసి దాడి చేసేవాడే. ఎవరైతే యేసుప్రభుని అప్పగించబోతున్నారో వాని గురించి పేతురుకు తెలిసినట్టయితే నిజంగా అతన్ని కత్తి దూసి దాడి చేసేవాడే. అవునా కాదా? అవును. పేతురు అలాంటి రోషం కలిగిన వాడు, అలాంటి పౌరుషం కలిగిన వాడు. కానీ పేరు చెప్పలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు చూడండి బైబిల్ తర్వాత ఇంటికాడ చూడండి. పేరు చెప్పలేదు యేసుప్రభు. ఒక మాట ఏమన్నాడంటే మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు, అంతేగాని పేరు చెప్పలేదు. చెప్పుంటే అక్కడ ప్రమాదం జరుగుతుండే, అల్లకొల్లాలం జరుగుతుండే. పేతురు యూదని దాచిపెట్టుకున్నాడు. యూదని ఆయన కడుపులో పెట్టుకున్నాడు. యూదా ద్రోహం చేయడానికి ఆలోచిస్తున్నాడని యేసుప్రభుకు తెలుసు, శిష్యులకు తెలియదు. యూదా యేసుప్రభుని యూదులకు 30 ఎండి నాణ్యములకు అమ్ముకుంటున్నాడని, 30 ఎండి నాణ్యములకు యేసుప్రభుని అప్పగిస్తున్నాడని అది యేసుప్రభుకు తెలుసు, కానీ శిష్యులకు తెలియదు. తెలిసి ఉంటే పేతురు యూదకు దాడి చేసేవాడే, ఇస్కరేతు యూదను చంపేవాడేమో. బోధకుని అప్పగిస్తావా నువ్వు, మన బోధకునికి అన్యాయం చేస్తావా నువ్వు అని కొట్టి చంపేసేవాడే. కానీ యేసు ప్రభు యూదా పేరు చెప్పలేదు. మీలో ఒకడు అన్నాడు. ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు, కానీ పేరు చెప్పలేదు. అంటే ఏం చేశాడు యేసు ప్రభు? యూదను కడుపులో దాచుకున్నాడు. తనకు ద్రోహం చేసేటువంటి వారిని, తనకు హాని కల్పించేటువంటి వారిని, తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని, తనకు శత్రువులైనటువంటి వారిని ప్రభువు కడుపులో పెట్టుకున్నాడు. ప్రేమ అపరాధములను కప్పును, ప్రేమ దోషములను కప్పును. మన ప్రభువైన యేసుక్రీస్తు యూదను దాచిపెట్టాడు, యూదను క్షమించాడు, యూదను సహించాడు. యూదను ఆయన చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలు తెలిసిండి కూడా యూదను సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు, క్షమించాడు, ప్రేమించాడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా అనేక మందిలో యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించేటువంటి జీవితంలో ఉన్నవాళ్ళు మనలో కూడా ఉన్నారు.
యేసయ్యకు వ్యతిరేకంగా నడిచేటువంటి వాళ్ళు, యేసయ్యకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు, యేసయ్యకు విరుద్ధంగా జీవించేటువంటి వాళ్ళు, యేసయ్యను పక్కకు పెట్టి, యేసయ్య ఆజ్ఞలను పక్కకు పెట్టి, యేసయ్య మార్గములను పక్కకు పెట్టి ఇష్టానుసారంగా నడిచేటోళ్ళు ఉన్నారు. ఆయనకు మరలా సిలువేసే వాళ్ళు ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తన ద్వారా ఆయనకు ఇబ్బంది కలిగించిన, నువ్వు ఆయనకు అన్యాయం చేసిన, ఆ ప్రభువుని నీవు అవమానపరిచిన, నీ క్రియల ద్వారా ఆయనను అవమానపరిచిన, ఆయనను దుఃఖపరిచిన, ఆ ప్రభువుని గాయపరిచిన కూడా ఆయన నిన్ను దాచుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, ఆయన నిన్ను ఓర్చుకుంటున్నాడు, ఆయన నిన్ను భరిస్తున్నాడు అన్న సంగతిని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. యూద గురించి అందరికి చెప్పలేదు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అనగానే శిశువులలో కలవరం మొదలైంది. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. పేతురైతే సైగలు చేస్తుండు, అతడు ఎవడో చెప్పుమను, బోధకుని అప్పగించేవాడు ఎవడో చెప్పుమను, ఆయన సైగలు చేస్తున్నాడు. చెప్తే వాడిని కొట్టడమో చంపడమో ఏదో జరుగుతుంది. అందుకనే ప్రభు చెప్పలే. ఎంత గొప్ప మనసు యేసుప్రభుది. సాడీలు చెప్పే మనసు యేసయ్యకు ఉందా? సాడీలు చెప్పేటి మనసు ఉందా యేసయ్యకు? లేదు. ఒకరి గురించి ఒకరు చెప్తాడు ఆయన. పరుల గుట్టు బయట పెట్టొద్దు. పరుల గుట్టు బయట పెట్టడం మంచిది కాదు. ఎవరైనా ఎక్కడైనా పడిపోతే ఆయన గురించి పండ్లు అని అమ్ముతారు ఈ లోకం. పరుల గుట్టు, పరుల బలహీనతలు బయట చెప్పకూడదు. కొంతమంది ఉన్నారు లోకంలో కొండాలు చెప్పేటోళ్ళు, జగడములు పెట్టేటోళ్ళు. జగడాలు అక్కడి అక్కడ చెప్పి అనవసరమైన గొడవలను సృష్టిస్తారు. తాకులాట పెట్టి తమాషా చూస్తారు అంటారు లోకంలో. ఏమంటావు? కయ్యాలు పెట్టేటోళ్ళు, గొడవలు పెట్టేటోళ్ళు, కలహాలు రేపేటోళ్ళు, పరుల గుట్టు బయట పెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. అతని గురించి ఇతడు, ఇతని గురించి అతడు, రోజంతా లోకవార్తలు చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఒకళ్ళ గురించి ఒకళ్ళకు చెప్పేవాడు కానే కాదు. అందరి పొరపాట్లను దాచుకుంటాడు కడుపులో. ఒక తల్లి తన బిడ్డలను ఎలాగా క్షమిస్తుందో, ఒక తల్లి తన బిడ్డ అపరాధంలను ఎలాగా దాచిపెడుతుందో, ఒక తల్లి తన బిడ్డ పొరపాట్లను ఏ విధంగా క్షమిస్తుందో, ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అదేవిధంగా ప్రేమిస్తున్నాడని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. చెప్పండి ఒకసారి చిన్న స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆయన తండ్రి లాంటి దేవుడు కాబట్టి మన అపరాధాలన్నింటినీ ఆయన క్షమిస్తూ, దాచిపెట్టుకుంటూ, మనల్ని సహిస్తూ, ఓర్చుకుంటూ, భరిస్తూ, క్షమిస్తూ, ప్రేమిస్తూనే ఉన్నాడు. జగడం పెట్టాలంటే ఎంతసేపు? పలానోడు నన్ను పట్టిస్తాడు అనుకుంటున్నాడు అంటే చాలు, పేరు చెప్తే చాలు, పేతురు వెంటనే అతని మెడ మీద తల తీసేసేవాడు. కానీ యేసు ప్రభు యూదని క్షమించాడు. బయలుపరచలే, అర్థం కానియలే. యూదను దాచిపెట్టుకున్నాడు, యూదను కడుపులో పెట్టుకున్నాడు. యూద ద్రోహం చేస్తున్నాడని తెలిసి, యూద తనను అప్పగిస్తున్నాడని తెలిసి, శత్రువులకు సిలువకు యూద యేసుప్రభుని అప్పగిస్తున్నాడని తెలిసి, 30 ఎండి నాణ్యములకు
యూదా యేసుప్రభుని అమ్ముకున్నాడని యేసయ్యకు తెలిసి కూడా అతన్ని ప్రేమిస్తున్నాడు. ఇది ప్రేమ. హల్లెలూయా. ఇది ప్రభు ప్రేమ, ఇది తల్లి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ. అప్పటికే పేతురు సైగలు చేస్తుండే ఎవడని, కానీ చెప్పలే. సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి. 6:14 వచనంలో ఈ విధంగా రాసి ఉంది. సామెతల గ్రంథము 6:14 త్వరగా చదవండి. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును, లేని వాటిని పుట్టించును. కీడు కల్పించును, ఎల్లప్పుడూ కీడు కల్పిస్తాడు వాడు, జగడములు పుట్టిస్తాడు. ఆమె ఏం చేస్తుందంటే ఎప్పటికీ జగడాలే పుట్టిస్తుంది. లేనిపోయిన తెచ్చి కీడు కల్పించడము, జగడాలు పుట్టించడము ఈ లోకంలో మానవ స్వభావం, దైవ స్వభావము కాదు. అది సాతాను స్వభావం, అది సాతాను లక్షణం. కీడు కల్పించడం, ఎదుటివారికి కీడు కల్పించడము, జగడములను పుట్టించడము. వాడు ఎల్లప్పుడూ అదే పని మీద ఉంటాడనమాట. ఆ నోరు తెరిస్తే అదే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పరుల గుట్టు బయట పెట్టడము. ఇది సాతాను యొక్క లక్షణమే కానీ దైవ లక్షణము కాదు. అట్లాంటి వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. జగడములు పుట్టించు వారలారా, ఈ సంవత్సరం మారు మనసు పొందండి. లేనివాటిని పుట్టించు వారలారా, ఈ సంవత్సరము మారు మనసు పొందండి. ఎవరైనా పొరపాటు తెలుసో తెలియక ఎవరైనా పొరపాటు చేస్తే వారిని కడుపులో పెట్టుకోవాలి, లేదా వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సరి చేయాలి. అలా చేయొద్దు అని చెప్పాలి. కానీ ఆ పని చేయకుండా ఊరంతా చాటించడము కరెక్ట్ కాదు. బైబిల్ సెలవిస్తుంది చూడండి. సామెతల గ్రంథము 6:19 అన్నాడు. దైవ గ్రంథములు ఈ విధంగా రాసింది, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. చాలు. అన్నదమ్ముల పుట్టించువాడును, లేని వాటిని. కొన్ని కయ్యాలు ఉత్తగానే పెడతారు కొంతమంది. అన్నదమ్ముల మధ్యలో ఏం పెడతారంట? అన్నదమ్ములు మంచిగా ఉంటే, కలిసి ఉంటే వాళ్ళ మధ్యలో జగడములు పుట్టించువారు, లేని వాటిని కల్పించువారు. ఉన్నారా లేరా ఈ లోకంలో? లోకంలో ఉంటారు, మన సంఘంలో కూడా ఉంటారు. కానీ ఉండొద్దు. అలాంటి వారు మారు మనసు పొందడం మంచిది. కొత్త సంవత్సరంలో కొత్త మార్పు జరగాలి. జగడాలు పుట్టించడం మంచిది కాదు, అది దెయ్యపు లక్షణము. ఇక్కడి అక్కడ, అక్కడి ఇక్కడ, ఆ ఊరి ఈ ఊరికి, ఈ ఊరి ఆ ఊరికి. అరే రే 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 న్యూస్ పేపర్ అవసరం లేదు వీళ్ళకు. అన్నదమ్ములను సమాధానపరచాలి కానీ అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించకూడదు, లేని వాటిని కల్పించకూడదు. ఉన్నారు ఈ లోకంలో. మరొక వాక్యంలో బైబిల్ రాసిన చూడండి, 28వ వచనం 16, సామెతల గ్రంథం 16:28. ఆ 16:28 మూర్ఖుడు కలహాము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. సిమోన్ మంచిగా చదివిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కొండెగాళ్ళు ఉన్నారు కొంతమంది. కొండెగత్తెలు అని ఉంది బైబిల్లో. కొండె కత్తెలు, కొండెగాళ్ళు. ఎందుకు నాయన ఈ
కొండాలు చెప్పడం దానివల్ల నీకు ఉపయోగం ఏమైనా ఉందా? దానివల్ల నీకేమన్నా రాబడి ఉందా? దానివల్ల నీకేమన్నా ఆశీర్వాదం ఉందా? కీడు తప్ప, శాపం తప్ప. ఈ కొండాలు ఎందుకు? జగడములు పుట్టించడం ఎందుకు? లేని వాటిని కల్పించడం ఎందుకు? మిత్రభేదము కలిగించడం ఎందుకు? యేసు ప్రభు అలా చేయలేదు, దాచిపెట్టుకున్నాడు. యూదని దాచిపెట్టుకున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు మాత్రం, అంతేగాని అంత మాత్రమే కానీ పలానోడు నన్ను పట్టించబోతున్నాడు అందన్నండి, ఇంత అన్యాయం చేస్తాడా? నా అంటూనే ఉంటున్నాడు, నేను ఇచ్చిన రొట్టెలే తింటుండు, డబ్బు సంచి ఆయన దగ్గరనే పెట్టినా, ఇంత అన్యాయం చేస్తుండ, అయ్యో మీరన్నా న్యాయం చెప్పండి, మీరన్నా పుల్లగట్టండి, ఏదన్నా అన్నాడా? యూద గురించి ఒక్క మాట కూడా బయట చెప్పలేదు. అదే గొప్ప మనసు అంటే. అపరాధములను దాచిపెట్టుకోవాలి అంటే మన అపరాధాలు కావు, వేరేల గురించి చెప్పవద్దు. మరొక వచనం చూడండి, 17 సామెతలు 17:9 వచనంలో తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగజేయును. మొదటి లైన్ ఏముంది? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు ప్రేమను వృద్ధి చేయాలనుకున్న వాళ్ళు తప్పిదాలన్నీ దాచిపెడతారు. ఏమన్నా సామెలో అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఎవరేం చేస్తారో నాకు అందరి గురించి బాగా తెలుసు, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో అందరి గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళ పేర్లు వారి కొరకు ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. అదే మన పని. ప్రేమను వృద్ధి చేసేటువంటి వారు దోషాలను కప్పుతారు, అపరాధాలను కప్పుతారు, చెప్పరు. ఇతరుల గురించి ఊరికి చెడుగా ఎందుకు చెప్పాలి? ఒక ఏలు వాళ్ళకు చూపితే 3 ఏళ్ళు మనకు చూపుతున్నాయని ఒక ఆయన చెప్పాడు, పెద్ద మనిషి. ఇది వాస్తవమే. ఒక ఏలుతో నువ్వు పాపివి అంటే 3 చెప్తున్నాయి నువ్వు పాపివిరా, నువ్వు దోషివి అంటే నువ్వు దోషివిరా. ఆమె అసుంటిది, ఆయన అసుంటోడంటే 3 ఏళ్ళు నువ్వే అసుంటోడవు అని చెప్తుంది. అట్లన్నప్పుడు మన ఎవరి గురించి ఎక్కడ ఏమీ చెప్పొద్దు. యేసు ప్రభు యూదను దాచుకున్నట్టే, యూదను ప్రేమించినట్టే, యూదను క్షమించినట్లే మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, సహించుకుంటూ, ఓర్చుకొని, భరించుకొని, ప్రేమిస్తూ, క్షమించుకొని ముందుకెళ్ళాలి. ఇదే సంఘం. హల్లెలూయా. సంఘం అంటే ఒక శరీరం. సంఘం అంటే యేసు ప్రభు శరీరముగా ఉంది, ఒకటిగా ఉంది. సంఘం అంటే ఒకటే, భేదాలు చెప్పుకోవద్దు. ఇలా ఒకరి మీద ఒకరు మిత్రభేదము కలిగించుకోవద్దు, సాడీలు చెప్పొద్దు, కొండాలు చెప్పొద్దు. అర్థమైందా? ప్రభు ప్రేమను మనం గుర్తు చేసుకుంటున్నాం. చివరి రాత్రి భోజన టైంలో ప్రభు కలవరపడుతూ, మీలో ఒకరు నన్ను అప్పగించనై ఉన్నారు అన్నాడే తప్ప పేరు చెప్పి గొడవ చేయలేదు. అసలుకి యూదని యేసు ప్రభు ఏమీ అనలేదు. నువ్వు చేయాలనుకున్నది త్వరగా చెయ్యి యూదా అన్నాడు, అంతే. తిట్టలేదు, కోపించలేదు, శపించలేదు.
యేసుప్రభు యూదని ప్రేమించాడు తప్ప వ్యతిరేకంగా ఏమీ కూడా చేయలేదు. ప్రేమనే కనుపరిచాడు. మంచి మాట సామెతల గ్రంథం 17:9 కదా, 17:9 సామెతలు 17:9లో మంచి మాట ఏంటంటే, మిత్రభేదము కలిగించొద్దు. ప్రేమను వృద్ధి చేసుకునేటువంటి వాళ్ళు తవ్వుకోరు, తప్పిదములు దాచిపెడతారు. ఊరికే తప్పిదాలను ఈరోజు కుటుంబంలో ఇదే గొడవలు అవుతున్నాయి. ఈ భర్త ఊరుకోడు, ఆమె తప్పులను తీస్తూ ఉంటాడు. ఎప్పుడో జరిగిన విషయాలను కూడా తీసి గొడవలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో, లేరా? నన్ను పెళ్లి చేసుకోక ముందుకు నువ్వు ఎవరిని ప్రేమించినావు చెప్పే అంటే ఇది మంచిగా ఉంటుందా? చెప్పండి, మీరే చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోకముందు నువ్వు ఎవరిని ప్రేమించినావు అవసరమారా నీకు? దరిద్రుడా ఇది? అది పెళ్లి చేసుకోకముందే అడగనుంటివి, చేసుకున్నాక మరి అడుగుతావా? లేరా ఇట్లాంటి వాళ్ళు? గొడవలు పెట్టుకుంటారు లేరా? ఈ భార్యలు కూడా అసలు వాళ్ళు, ఈ ఆడపిల్లలు కూడా తక్కువ లేం కాదు, వాళ్ళు కూడా తీస్తారు. నన్ను పెళ్లి చేసుకోకముందు నువ్వు ఎవరిని ప్రేమించినావు చెప్పయ్యా అంటది ఈమె కూడా. అవన్నీ నీకు అవసరమా? నీకు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు అన్నం వండి పెడుతుందా లేదా, నీకు పరిచర్య చేస్తుందా లేదా, నీ బట్టలు ఉతికి పెడుతుందా లేదా, నిన్ను ప్రేమిస్తుందా లేదా, నీకు చెంబుతో నీళ్ళు ఇస్తుందా లేదా, గిది చూడు. పాత సంగతులు ఎందుకు తోడుతావు? ఇది ప్రేమను వృద్ధి చేసుకునేదేనా? భేదాలు కలిగించేది, మిత్రభేదము కలిగించేది. మాటి మాటికి ఏమనుంది అక్కడ? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు. కొంతమంది జీవితంలో అపరాధాలు, పొరపాటు జరుగుతాయి. సాధారణంగా ఈ లోకంలో ఎవరు చక్కగా లేరు. ఎవరో ఎక్కడో ఏదో విధంగా ఏదో పొరపాటు తప్పులు జరిగి ఉంటాయి. వాటిని మనము మాటి మాటికి ఎత్తొద్దు, వదిలిపెట్టేసేయాలి. యేసు ప్రభువు కూడా మన పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని చెప్పాడు హెబ్రీ పత్రికలో. మీ పాపములు ఇక ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఇది తండ్రి ప్రేమ, ఇది తల్లి ప్రేమ. మీ పాపములు ఇక ఎన్నటికి నేను జ్ఞాపకము చేసుకొనను. 10:37 ఏమనుకుంటా, హెబ్రీ పత్రిక 10:37. కాబట్టి దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు, దాచుకున్నాడు. యూద విషయంలో యేసుప్రభు ప్రేమ అదే. బైబిల్లో అనేక చోట్ల రాయబడిన మాట ఏంటి తెలుసిన? 26 సామెతల గ్రంథం 26:20 వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 26:20 వచనం, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కొండెగాడు ఉంటే ఏమవుతుంది? జగడములు రేగుతాయి. ఈరోజు జగడాలు, కొండగాళ్ళు ఉన్నారే కాబట్టి అన్నదమ్ముల మధ్యలో జగడములు, అక్క చెల్లెళ్ళ మధ్యలో జగడములు, భార్య భర్త మధ్యలో జగడములు పుట్టించేవాళ్ళు, సంఘములో జగడములు పుట్టించేవాళ్ళు, సమాజంలో జగడములు పుట్టించేవాళ్ళు. మనలో ఎవరు అలాంటి వారై ఉండకూడదో. హల్లెలూయా. జాగ్రత్త, ఇది దైవవాక్యము. మనం ఎదుటివాని పొరపాట్లను, అపరాధలను క్షమించాలి తప్ప అతని గురించి ఊకే ఎవరికో చెప్పొద్దు. అతని గురించి మనకు వినబడినా మనం అతని దాచిపెట్టి అతని కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు బుద్ధి చెప్పాలనుకుంటే అతను ఒంటరిగా దర్శించి అతనితో మాట్లాడు. అతని కలవరు, అతని దర్శించరు, అతనితో మాట్లాడరు, కానీ అతని గురించి మాత్రం 100 మందికి చెప్తారు. అదే పాపం.
కట్టెలు ఉంటే మంట ఎలాగా, అగ్ని ఎలాగా రగులుతుందో, కొండగాల ఉంటే కూడా గొడవలు అలాగే రగులుతాయి. మన సంఘంలో కొండగాళ్ళు, జగడములు పుట్టించే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆమె గురించి నీకు తెలిసినా, ఆయన గురించి నీకు తెలిసినా గమ్మున ఉండు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. బలహీనులు పడిపోతారు, అయ్యో పాపం అని వాళ్ళ మీద జాలి చూపెట్టాలి. వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని బలపరచు. కానీ ప్రచారం చేయకు. అది దైవ లక్షణం కాదు అని బైబిల్ సెలవిస్తుంది. మరొక మాట సామెత గ్రంథంలో మీరు చూడండి, 26:17 వచనం. ఎలాంటిదంటే ఇది, బైబిల్ ఏం చెప్తుందంటే, తనకు అవసరం లేని జగడంలను పట్టించుకుంటారు కొంతమంది. గాలికి పోయే కంప తగిలించుకుంటారు. గాలికి పోయే కంపను తగిలించుకునే స్వభావం అన్నమాట. దాని గురించి బైబిల్ సెలవిస్తుంది. ఆ కుక్క పక్క పొంటి వెళ్ళిపోతుంటే వదిలిపెట్టాలి కదా, దాని చెవులు పట్టుకుంటుంట. ఈడు పోయి కుక్క నోట్లే కట్ట పెడితే ఊకుంటుందా? కరవదా? వీడు సైలెంట్గా ఉండాలి కదా. అనవసరమైన విషయంలో జోక్యం ఎందుకు చేసుకోవాలి? తనది కాని విషయం అది. అలాంటి వారు ఎలాంటి వారంటే, పక్కన వెళ్తున్న కుక్క చెవులు పట్టుకున్నటువంటి వాడే అని రాయబడింది. వానితో సమానం. కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడీడు. ఈ కొండాలు చెప్పేటోడు, మిత్రభేదము కలిగించేటోడు, లేనివి పుట్టించేటోడు, లేనివి కల్పించేటోడు, జగడగొండి. అవసరమా నీకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు బయట పెట్టడం అవసరమా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి తప్పులు బయట పెట్టడు. అందరి తప్పులను దాచుకొని, అందరి తప్పులను క్షమించి, అందరి తప్పులను కడుపులో దాచుకొని ఎవరికి చెప్పలేడు. ఒక తల్లిలాగానే, ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లి ఎట్లా చేర తీసుకుంటుంది? నా బిడ్డ తప్పు చేసిందో అని చెప్పుకుంటుందా తల్లి? చెప్పుకోదు కదా. అలాగే అంతకంటే ఎక్కువగా మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను, నన్ను, మనలందరినీ దాచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను దాచుకొని, నిన్ను కాపాడి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి, నీపై దయ చూపించి, జాలి చూపించి, కరుణా కటాక్షములను కురిపించి, ఎట్లయినా సరే నిన్ను నీతిమంతురాలుగా చేసి తన నిత్య రాజ్యం నీకు ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. యూదకు కూడా దేవుడు అదే అవకాశం కలిగించాడు. పేతురుకు చెప్పుంటే పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని చెవి నరికినట్టుగా యూద తలకాయ నరికేవాడే. కానీ చెప్పలే. సంఘం శిశువుల మధ్యలో గొడవలు వస్తాయని దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. మన పిల్లలు కూడా నలుగురు ఉన్నారనుకో, వాడు చేసిన తప్పు వీడు చేసిన తప్పు వానికి చెప్పొద్దు. ఆ బిడ్డ తప్పు, ఈ బిడ్డ తప్పు, ఈ బిడ్డల మధ్యలో గొడవలు పెట్టొద్దు. అందరి తప్పులను మనం ఏం చేయాలి? దాచుకోవాలి. తల్లి హృదయం, తండ్రి హృదయం అది. నా ప్రభువైన యేసుక్రీస్తు హృదయం అదే. ఆయన ఈ లోకమును ప్రేమిస్తున్నాడు. యూద ద్రోహం చేస్తున్నాడు. యూద యేసు ప్రభుని బేరం చేశాడు. యేసు ప్రభుకి 30 నాణ్యములకు అమ్ముకోవడానికి ఆల్రెడీ అది కుదిరింది. ఏదది? బేరం కుదిరింది. ఏమంటారు ఇంకా దాన్ని? డీల్ కుదిరింది. సంపూర్ణ మంచిగా చెప్పింది. పోయిండు యూదుల దగ్గరికి వెళ్ళి, బోధకుని నేను మీకు అప్పగిస్తా కానీ నాకు ఎన్ని ఇస్తారు? పైసలు ఎన్ని ఇస్తారు? బోధకుని వయసు 30 సంవత్సరాలు కాబట్టి మేము 30 నాణ్యములు మాత్రమే ఇస్తాం. ఒప్పందం అయింది. యేసుప్రభుని నమ్ముకోవడానికి యూదా ఒప్పందం చేసుకున్నాడు, డీల్ చేసుకున్నాడు, బేరం కుదిరించుకున్నాడు.
వచ్చి కూర్చున్నాడు. అదంతా యేసయ్యకి తెలుసు. అంత యేసయ్యకి తెలిసి కూడా అతన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా నా ప్రభు ఎంత దయగలిగిన వాడో. ఈరోజు మనలందరినీ కూడా దాచుకుంటాడు ఆయన. నిన్ను అవమానపరచనీయడు, నిన్ను సిగ్గుపరచడు, నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు అని నాకు అర్థమైంది. యూదా ద్రోహం చేయడానికి, యేసుప్రభుని అమ్ముకోవడానికి రెడీ అయిపోయాడు. దేవుని మనసు చూడు, ఇక్కడ యూదా మనసు చూడు. ఇక్కడ విశ్వాసులమైన మనము, ఈరోజు బల్లలో పాలు పొందుతున్న మనము, నువ్వు ఎలా ఉన్నావు? యేసుప్రభుని అమ్మే పరిస్థితిలో ఉన్నావా? అమ్ముతారు కొంతమంది, ఒక బీడి కోసం, ఒక సిగరెట్ కోసం, మత్తు పదార్థముల కోసం, శరీర కోరికల నిమిత్తమై, శరీర కోరికలు నెరవేర్చడానికి, లేదా డబ్బు సంపాదించడానికి, ధనము కోసం ఈరోజు యేసుప్రభుని అమ్ముకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. సంఘంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. యేసుప్రభుని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకొనుడి అని వాక్యంలో రాయబడ్డది. యేసయ్యను నమ్ముకునే వాళ్ళు ఉన్నారా? నాకు అనిపిస్తుంది యూదా దగ్గరనే డబ్బు సంచి ఎందుకు పెట్టారు అనుకున్నా. నైట్ 3 గంటల నైట్ లేచి కూర్చున్నా, ధ్యానం చేస్తున్నా. యూదా దగ్గర ఎందుకు పెట్టారు డబ్బు సంచి అంటే ఆయనకు లెక్కలు బాగా వచ్చు అని అనిపించింది నాకు. నేను ఆలోచించిన, ఆయనకు లెక్కలు చదువుకున్నట్టుండి, చదువుకున్న శాంత పురుషుడని, లెక్కలు బాగా చేస్తాడని, ఎన్ని వచ్చినాయి ఎన్ని ఖర్చు అయినాయి ఇవన్నీ బాగా లెక్క చేస్తాడు, కరెక్ట్గా ఉంటాడని ఆ యూదా దగ్గర డబ్బు సంచి పెట్టారు. కానీ ఆ డబ్బు సంచి యూదని పాడు చేసింది. ఈరోజు డబ్బు మనిషిని పాడు చేస్తుంది. నిజమే, యేసు ప్రభు ఎంత నమ్మి యూదా దగ్గర ఆ డబ్బును పెట్టాడో అంతగా చెడిపోయాడు. ఏ ఉద్యోగం ఇచ్చిండు యేసు ప్రభు ఈయనకు? ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. మంచి ఉద్యోగమే యూదాకి ఇచ్చింది యేసుప్రభు. యేసుప్రభుకు చిన్న కానుకలు వస్తాయా? మస్తు కానుకలు వచ్చేటి. వద్దన్న కొద్దీ యేసుప్రభుకు కానుకలు ఇచ్చేవాళ్ళు. యేసుప్రభు తీసుకునేవాడు కాదు, కానీ ఎవరు తీసుకుంటుండే? యూదా. యేసుప్రభు దగ్గర ఉన్న ధనగారం అంతటి మీద ఈయన అధిపతిగా ఉంచారు. లెక్కలో ఫస్ట్ అని ఉంచారు, నమ్మకమైనోడని ఉంచిండ్రు, చదువుకున్నోడని ఆయన దగ్గర డబ్బు సంచి ఉంచిరు. మంచోడు అంటే ఏమైనట్టు, ఈరోజు నమ్మకంగా ఉన్నాడు కదా అని అప్పగిస్తే ద్రోహం చేయడానికి పూనుకున్నాడు యూదా. నిజంగా డబ్బుని ఆశించిన వాళ్ళు బాగుపడలే. ధనాశ చాలా చెడ్డది. డబ్బు సంచి యూదా దగ్గర ఉన్నందువల్ల యేసుప్రభుని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడంటే, యేసుప్రభు కంటే ఆయన ఎక్కువగా డబ్బునే ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడు ఆయన? డబ్బుని ప్రేమించాడు. ఈరోజు ధనమును ఆశించి ఎందరో నశించిపోయారు. డబ్బు దగ్గర 2 గుణాలు ఉన్నాయి, అది కాపాడుతుంది, నాశనం చేస్తుంది. డబ్బు మంచిదే, వింటున్నారా? డబ్బు అంత మంచిది లేదు,
ఇంకోటి మీరు చెప్పండి. డబ్బంతా చెడ్డది లేదు, వింటున్నారా? డబ్బంతా మంచిది లేదు, డబ్బంతా చెడ్డది కూడా లేదు. ఆ డబ్బే నిన్ను బ్రతికిస్తుంది, ఆ డబ్బే నిన్ను చెప్పరేంటి, నోరు మూసుకొని కూర్చుంటావు, చెప్పు, చంపుతుంది. గేయాజికి కుష్ఠరోగం తీసుకొచ్చింది డబ్బు. గేయాజికి ఏం తీసుకొచ్చింది? కుష్ఠరోగం. తనకు, తన భార్యకు, తన పిల్లలందరికీ నేటి వరకు కుష్ఠరోగుల మూల పురుషుడు గేహాజీ. ఎందుకు కుష్ఠరోగం వచ్చిందంటే డబ్బును ఆశించి తెచ్చుకున్నాడు. ఏ డబ్బు అయితే వద్దన్నాడో ఎలీషా, అదే డబ్బును ఆశించి తెచ్చుకున్నందువల్ల ఆ నయోమానికి వచ్చిన కుష్ఠరోగము ఈయనకు, ఈయన కుటుంబానికి, పిల్లలకు తరతరములు నేటి వరకు పాకుతూనే ఉంది శాపం. అదేవిధంగా డబ్బును ఆశించి నాశనం అయిపోయిండు ఆకాను. ఆకాను కుటుంబం ఏమైపోయింది చెప్పరేంటి? డబ్బును ఆశించి, వెండిని బంగారాన్ని ఆశించి, ప్రభు ఆజ్ఞను పక్కకు పెట్టేసి, ప్రభు ఆజ్ఞను తూలనాడి నాశనం కొని తెచ్చుకున్నాడు. చివరికి కుటుంబంతో సమేతంగా నాశనం అయిపోయాడు ఆకాను. బిలాము, అనేక మంది బైబిల్లో డబ్బు కొరకు పరిగెత్తిన వాళ్ళు నాశనం అయిపోయారు. డబ్బు గురించి ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 28, సామెతల గ్రంథం 28, 20వ వచనంలో ఒక మాట రాయబడింది. ధనవంతుడగుటకు అతురపడువాడు, ఆగండి, ధనవంతుడగుటకు అతురపడుతాడు. కొంతమంది అతురపడతారంటే తొందరపడతా ఉంటారు. సైడ్ కొడతా అంటారు చూడు. కొంతమంది సైడ్ కొడతాడో బోల్తా కొడతాడో తెలియదు. ఎవరికి తెలుస్తుంది? నువ్వు సైడ్ కొడతావా, బోల్తా కొడతావా? డబ్బు సంపాదించడానికి ఆతృత పడువాడు శిక్ష తెచ్చుకుంటాడు. దానికోసం ఊకే ప్రభు ఆజ్ఞలు పక్కకు పెట్టి, సండే ఆరాధనలు పక్కకు పెట్టి, డబ్బునే ప్రేమించి నువ్వు ఉరికితే అది నీకు శిక్ష తెస్తుంది తప్ప ఆశీర్వాదం తేదు. గుర్తుపెట్టుకో. క్రైస్తవుడు అయి ఉండి, దేవుని బిడ్డ అయి ఉండి ఆజ్ఞను అతిక్రమిస్తావా? పనికి మళ్ళీ డబ్బు కోసం, తుచ్చమైన ధనం కోసం ఏసై నమ్ముతావా? నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటావా? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? ఎంత ఘోరము, ఎంత నేరము! ఈరోజు డబ్బుని ప్రేమించి ప్రభువుకు దూరం అయిపోయే వాళ్ళు లేరా? లోకాన్ని ప్రేమించి ప్రభువుకు దూరం అయిపోయే వాళ్ళు లేరా? పాపాన్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోయేవారు లేరా? ఏమంటున్నాడు ఆయన 20వ వచనంలో? ధనవంతుడగుటకు అదన్నమాట. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకుండా పోడు. అరే, విరామం లేకుండా, ఇతమారు లేకుండా కష్టం చేస్తాడంట ఇతడు. ప్రార్థనకు రాడు. డబ్బు డబ్బు డబ్బు. నీ డబ్బే నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, అదే నీకు శిక్ష ఇస్తుంది. జాగ్రత్త. నువ్వు ఏ డబ్బుని ప్రేమిస్తున్నావో అదే నీకు ఉరిగా మారుతుంది. చివరికి యూదా ఏం చేసుకున్నాడు? ఉరి పోసుకొని చనిపోయాడు. యేసుప్రభు చంపలే అతని. యేసుప్రభు ఒక్క మాట కూడా అనలే, శపించలే, అతని తప్పులు ఏంచలే, అతని గద్దించలే. తన తప్పే తనకు, తన డబ్బే తనకు ఊరేసుకొని చచ్చిపోయేటట్టుగా చేసింది. ఆ డబ్బు వలన అతనికి ఏమైనా శాంతి కలిగిందా? 30 ఎండి నాణ్యములు సంపాదించుకున్నావు, డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నావు, కానీ తృప్తి ఉందా నీకు? నెమ్మది ఉందా నీకు? శాంతి ఉందా నీకు? సమాధానం ఉందా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలు. చాలామందికి 100 కోట్లంట, 1000 కోట్లంట, లక్షల కోట్లంట, కానీ నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. హల్లెలూయా.
సామెతలు 11:28లో మరొక మాట రాయబడింది. సామెతలు 11:28లో యూదా ఏ డబ్బుని ప్రేమించాడో అది చెడ్డది, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతుడు సిగురాకు వలె వృద్ధి పొందును. ఈరోజు ఏది నమ్ముకుందాం చెప్పండి? నీతినా, డబ్బునా? యథార్థతనా, డబ్బునా? ఈరోజు డబ్బే సర్వం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావేంటి? డబ్బే నా ప్రాణం, డబ్బే నా సర్వం, డబ్బే నా సమస్తమని. పిచ్చోడా, డబ్బు కాదు, నీతి, యథార్థత, పరిశుద్ధత, నీతితో కూడిన ప్రవర్తన, భక్తి జీవితం ముఖ్యమైంది దేవునికి. నీతి మరణము నుండి రక్షించును. మరణం నుండి రక్షించేది నీతి, నీ భక్తి, నీ యథార్థత, నీ మంచితనం. అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు డబ్బు డబ్బు డబ్బు. ఎవరు చెప్పిర్రా నీకు డబ్బు? డబ్బు సంపాదించి మంచిదే, అదే చెప్పిన కదా. డబ్బంత మంచిది లేదు, డబ్బంత చెడ్డది లేదు. ధనము కలిగిన దాని లెక్క చేయకు అని ఉంది కీర్తన గ్రంథంలో. ధనము అధిగమించినా కూడా దాన్ని లెక్క చేయొద్దు, లేకపోయినా ఏడవద్దు, అధిగమించినా లెక్క చేయొద్దు. దానికి పూజలు చేసుకుంటూ కూర్చుంటారు కొంతమంది. దానికి ఒక పండుగ ఉంది. ఏం పూజ అది చెప్పండి? లక్ష్మీ పూజ. యేసుప్రభు పూజ కాదు ఇది. ఏమ్మా చేసినారా మీరు లక్ష్మీ పూజలు? ఆ పండుగ రాగానే నన్ను ముంగడ పోసుకొని కళ్ళకు అద్దుకొని లక్ష్మీ పూజ చేసేటోళ్ళు లేరా? నేను యేసుప్రభుని నమ్మ ముందుకు చేసిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డ పేరు మహాలక్ష్మి అని పెట్టుకున్నా. ధనలక్ష్మ, మహాలక్ష్మి? మహాలక్ష్మి. క్రీస్తుని ఎరగక ముందు, క్రీస్తుని ఎరిగిన తర్వాత, ప్రభుని నమ్ముకున్న తర్వాత నా ప్రభుకే పూజ. అందుకే పాట రాసిన, సర్వాధికారి సకల పూజారి ధరలోని సమానులేరి, స్తోత్రములు అర్పింతు నిన్ను చేరి, స్తుతి స్తోత్రములు అర్పింతు నిన్ను చేరి, సర్వలోక పాప పరిహారి, రుణం తీర్చినావ కలువరి గిరి చేరి, సిలువలో నిలువెల్లా రక్తం కారి, ప్రాణమర్పించినావయ్యా ఒకేసారి. హల్లెలూయా. ఆయనే నా పూజారి. లక్ష్మీ పూజలు కావు, ధన పూజలు, డబ్బు పూజలు కావు ఇవి. అందుకనే గుండె కొట్టుకుంటుందంట అందరికీ. డబ్బు 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 డబ్బు. చూడు నీ గుండె సప్పుడు చూడు ఏం కొట్టుకుంటుందో. వాళ్ళు పెట్టుకొని చూడు, నిమిషానికి 72 సార్లు డబ్బు డబ్బు డబ్బు. ఒక ఆయనకు అత్తగారు కట్నం పెట్టిరంట 2 లక్షలు. అవి బీరోలు పెట్టుకున్నాడంట 2 లక్షలు. పొద్దుగాలు లేగానే ముఖం కడుకొని, స్నానం చేసి ముఖం కడుకొని వచ్చి ఆ డబ్బులు చూసి కళ్ళకు అద్దుకుంటాడట. డబ్బును ప్రేమించు వారలారా, ధనవంతుల గుటకు అపేక్షించు వారలారా, ఆతృత పడువారలారా, ధనం ధనం ధనం, సైడ్ కొడతా బోల్తా కొడతా అనిపించింది నాకు. సైడ్ కొడుతుర్రా, బోల్తా కొడుతుర్రా, ఏదోటి కొడతారు. ఇక మీరు సైడ్ అయినా కొడతారు, బోల్తానా కొడతారు. ఎవరు చెప్పారు నాకు ఇవి ఇట్లా సైట్లు కొట్టమని? అతనికంటే నేను ఎక్కువ సంపాదిస్తా, ఇతనికంటే నేను ఎక్కువ సంపాదిస్తా. అరే దేవుడు కృప ఎవరికి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిండేమో. నీకు ఇచ్చిందంటే నువ్వు తృప్తిపడు. కానీ ఎవనో చూసి ఏమో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఏమైంది? పులిని చూసి నక్క వాతలు పెట్టుకొని పురుగులు పడి సచ్చింది అని ఒక ఆయన చెప్పిండు.
ఎందుకు ఒకరిని చూసి ఒకరం ఎందుకు ఎగరాలి? మా యేసన్న దైవజనుడు ఒక మాట చెప్పిండు. ఒక గొల్ల ఆయన రక్షింపబడ్డాడు, సేవకుడు అయిండు. ఆయన గొంగడు వేసుకునేవాడు భుజం మీద. గొర్రెలు మేపేటప్పుడు ఇట్లా అలవాటు ఉండే ఆయనకు. గొర్రెలు మేపేటప్పుడు గొంగడు ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా అంటుండే. ఆయన వాక్యం చెప్తాప్పుడు కూడా ఇదే అలవాటు అయింది. ఇట్లా అనుకుంటేనే వాక్యం చెప్తాడంట అయ్యగారు. ఈ అయ్యగారు శిష్యుడు చూసిండు, మా అయ్యగారు ఇట్లా అనుకుంటూ చెప్తుండని వాడు కూడా ఇట్లా అనుకుంటా, మా అయ్యగారు ఇట్లా అనుకుంటూ చెప్తాడని వాడు కూడా కొన్ని రోజులకు అయ్యగారు లెక్కనే ఇట్లా అనుకుంటూ చెప్తున్నట. చూసారా మూర్ఖ ప్రజలు. ఎవరిలో చూసి ఎందుకు వాతలు పెట్టుకుంటావు చెప్పు. వాళ్ళ తాత గుడికి వెళ్ళిండట. ఆయనకి 2 మనమల్ని ఎంట పెట్టుకొని పోయిండు. తాత వంగి పూజ చేస్తున్నప్పుడు గోసి చూసిపోయింది తాతది. ఈ మనమల్ని చూసిరు, అరే మా తాత గోసి ఇప్పేసుకొని పూజ చేస్తున్నాను, వీళ్ళు నిజంగా నువ్వు ఇప్పేసుకొని పూజ చేసిరంట. నేను ఒక పుస్తకంలో చదివిన తాత గోసి ఇప్పేసుకొని పూజ చేయలేడు, ఆయనకు తెలియకుండా ఊసిపోయింది అది. వీళ్ళు అపార్థం చేసుకొని మా తాత గోసిప్పేసుకొని పూజ చేస్తున్నాని వీళ్ళు ఉన్న గోసిప్పేసుకొని వీళ్ళు పూజ చేయడం ఏంటిది? తాత లెక్కన చేయబోయారు వాళ్ళు. అట్లా కాదు, ఎవరి లెక్క వాళ్ళే ఉండాలి, ఎవరికి వాళ్ళే స్పెషల్. ఎవరి ఏలుముద్ర వాళ్ళదే, ఎవరి కంటిలో ఉన్నటువంటి అది గుర్తు చిమ్మలు ఎవరిది వాళ్ళదే, ఎవరికి వాళ్ళమే స్పెషల్. మనం ఎవరి లెక్కన ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మన అందరం కలిసి యేసయ్య లెక్క ఉండాలి. హల్లెలూయా. యేసయ్యని అనుసరించాలి. యేసయ్యకున్న మనసు మనకు ఉండాలి. యూదలాగా ఇప్పుడు డబ్బును ప్రేమించి డబ్బు వెంబడిపోయి ఉరిపెట్టుకొని చచ్చిపోవద్దు. ఏం చేశాడు చూడండి. 11:28 సామెతలు. డబ్బును ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. ఏముంది చదువునా? అదన్నమాట. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనము ఎన్నటికీ మంచిది కాదు. కలిగితే దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఇస్తే దేవునికి స్తోత్రం. దాని కొరకు కకృతి పడద్దు. కకృతి పడి దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోవద్దు, భక్తి నుండి తొలగిపోవద్దు, నీతి నుండి తొలగిపోవద్దు. వింటున్నారా? డబ్బు కోసం దేవునికి దూరం అవ్వద్దు. ఇంకొక వచనం చూడండి, 13:1. 13:11 ఏమో అయ్యా. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. సామెతలు 21:6. త్వరగా చదువుకుందాం, ముగించుకుందాం. మోసం చేత ధనము సంపాదించుకున్న వాడు క్షీణించిపోను. అబద్ధములాడి ధనము సంపాదించిన వాడు దాని కోరుకొని వాళ్ళు మరణం పొందుదురు. అబద్ధములాడి డబ్బును సంపాదించడం, మోసం చేసి డబ్బును సంపాదించుకొని దేవునికి దూరం అయిపోయి, నీతికి దూరమై, యథార్థతను వదిలిపెట్టి, పరిశుద్ధతను వదిలిపెట్టి, భక్తిని వదిలిపెట్టి డబ్బు అని అట్లాంటి వాళ్ళు మరణము పొందుదురు. ప్రసంగి 5:10. త్వరగా చదువుకుందాం, ముగించేద్దాం. 5:10 ఏముంది? ఎంత సంపాదించిన ద్రవ్యమును అపేక్షించువాడు తృప్తి నొందడు. ఆమేన్, హల్లెలూయా. చివరి మాట సామెతలు 27:24. ధనము శాశ్వతం కాదు అని రాసింది. ధనము శాశ్వతము కాదు, దానివల్ల తృప్తి లేదు. యూద అందుకే ఉరిపోసుకొని చనిపోయి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చినాయి అని రాయబడి.
ఏం కర్మ చెప్పండి? పరమరక్షకుడైన యేసుని నమ్ముకొని, నీతిమంతుడైన యేసయ్యని నమ్ముకొని, నీతిని వదిలిపెట్టి, భక్తిని వదిలిపెట్టి, యథార్థతను వదిలిపెట్టి 30 ఎండి నాణ్యములకు యేసయ్యని నమ్ముకొని, డబ్బు సంచి ఇంట్లో పెట్టుకొని ఏం బాగుపడ్డావు? అది నీకు తృప్తినిచ్చిందా? అది నీకు నెమ్మదినిచ్చిందా? చివరికి అది నీలో కలవరం రేపింది. నిజమే, డబ్బు ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి. ఎంత ఉండాలో గంతే ఉండాలి. ధనమే మనకు దేవుడుగా మారొద్దు. ధనము దేవుడా? కాదు, మన యేసయ్య దేవుడు. నువ్వు ధనాన్ని దేవుడిగా మార్చుకొని మరణాన్ని కొని తెచ్చుకోవద్దు. అందుకనే యూదా తృప్తి లేకుండా ఏదైతే సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడో అది సంపాదించిండు, కానీ చివరికి యేసయ్యని నమ్ముకొని కూడా సంపాదించిండు, కానీ అది అతనికి నెమ్మదిని ఇవ్వలేదు. అందువలన అతడు ఉరిపోసుకొని చనిపోయాడు. ఈరోజు మనము డబ్బును ప్రేమించి యేసయ్యకు దూరం కావద్దు. యేసయ్యకు విరుద్ధమైనది ఏది కూడా మనము చేయవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. యూదా ఎంత ద్రోహం చేయడానికి తలంచిన ప్రభు అయితే అతన్ని ప్రేమించాడు, దాచిపెట్టుకున్నాడు. మిగతా శిష్యువులకు చెప్పలేదు. అతని గురించి ఇతరులకి చెప్పలేదు. అతడు ద్రోహం చేశాడని ఇతరులకు చెప్పలేదు. మనం కూడా మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించాలి, సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి, ప్రేమించాలి. కానీ ఇతరులకు అతని గురించి పలసన చేయొద్దు, అవమానపరచొద్దు. సాటి అయినటువంటి వారిని మనము అవమానపరచొద్దు. క్రీస్తేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. అపరాధములను దేవుని ప్రేమ పాపములను కప్పుతుంది, అపరాధములను కప్పుతుంది. ప్రేమను వృద్ధి చేసుకునేటువంటి వాడు దోషములను కప్పుతాడు. మిత్రభేదము కలిగించేవాడు, గుజగడాలు పెట్టేటువంటి వాడు వేరు. అలా ఉండొద్దని మనము ఈ సందర్భంలో నేర్చుకున్నాం. హల్లెలూయా. ఒక కొత్త సందర్భం. చివరికి ముగించుకునే సమయం వచ్చింది. లూకా శుభవార్త 22:31 వచనంలో శిష్యులతో ప్రభు కూర్చొని భోజనం చేస్తుండగా, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పిన తర్వాత మళ్ళీ సిమోనుతో కూడా శిష్యునితో చెప్పాడు. ఏమని? సిమోను, 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 సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నది, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. సిమోను, 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 సాతాను మిమ్మలను పట్టి జల్లించబోతుంది అని యేసు ప్రభు సిమోనుకు చెప్తుంటే, సిమోను ఏమన్నాడు తెలుసునా? కింద లైన్లో ఉంది. అయితే అతడు, ప్రభువా, ఆయన చెప్పింది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి. వింటున్నారా? ఇక్కడ వినండి. సిమోను, సాతాను నిన్ను పట్టి జల్లించబోతుంది, శోధించబోతుంది, కానీ నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా అని ప్రభు అంటే, సిమోన్ అంటున్నాడు, ప్రభువా, నీ కొరకు నేను మరణం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అవునా? నీ గొప్పలు చల్లగుండా మరణం అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అయినవా? మరి మరణం అయిందా? చివరికి ఏమైంది? యేసు ప్రభు ఎవరు అన్నాడు ఆయన. మాటలు ఒకటి,
క్రియలు ఒకటి. సమయం వచ్చింది. యేసుప్రభు శిష్యుడవా నువ్వు అంటే ఆయన ఏమన్నాడు? అబ్బే, యేసుప్రభు ఎవరో నేను ఎరగను, ఆయన నాకు తెలియదు. మరి మరణం ప్రాణం పెడతాంటివి కదయ్యా, ఏది నీ భక్తి? మంచిగా ఉంటే భక్తి, శ్రమలు వస్తే మారిపోతుందా? ఏమ్మా, అన్నీ మంచిగా ఉన్నప్పుడేనా నీ భక్తి? చెప్పరేంటి? ఎప్పుడు మరి నీ భక్తి కనపరచవలసింది? శ్రమలు, కష్టాలు, నష్టాలు, ప్రాణాపాయాలు, భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు నిలబడమే విశ్వాసం. హల్లెలూయా. తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం, ఆ మంత్రం, ఈ మంత్రం భక్తి ఇది కాదు. కొడిపిల భక్తి కాదు ఇది, కొర్రమటల భక్తి. మీద మీద ఎగిరేది కాదు ఇది, కొడిపి చేపల్లాగా. వింటున్నారా? భక్తి ఎప్పుడు చూపించాలి? ఒక ఆమె నేను తిడుతుంది అనుకో, గప్పుడు చూపించాలి నీ భక్తి. తిట్టమ్మా తిట్టు, దేవుడికి నోరిచ్చిండు తిట్టమ్మా అంటవా? ఏమే సుప్పనాతిముండా, ఒక్కటి అంటే అయిపోయా 10 ఇసురుతుంది ఈమె. ఏది నీ భక్తి? అదేనమ్మ నీ భక్తి? పండ్ల గంపవా, కయ్యల గంపవా, మల్లెపూల గంపవా? ఏ గంపవమ్మ నువ్వు? ఈ మధ్యలో గారెలు బూరెలు చేసిన గంపలు కూడా వచ్చినాయి, చూసిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ గంపవమ్మ తల్లి? నీ భక్తి ఎప్పుడు చూపించాలి? ఎదుటివారు నిన్ను వచ్చి తిట్టినప్పుడు, అపార్థం చేసుకొని నిన్ను తిట్టినప్పుడు, నీ మీద నిందేసినప్పుడు, అనవసరంగా నిన్ను తిట్టినప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయాలి? తిట్టమ్మా తిట్టు, దేవుడు నీకు తిట్టమన్నాడు ఏమో, తిట్టమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక అనాలి. అంటవా? కొంగు నడుముకు చుట్టి రావే చూసుకుందాం. అబ్బా, శాంతమ్మ పేరు శాంతమ్మనే కానీ నేను అప్పుడప్పుడు చెప్తా మీకు, నల్లకాడ శాంతమ్మ గొడవ పెట్టుకుంటుందంట. వచ్చిన వాళ్ళు అందరితో గొడవ పెట్టుకుంటుంది శాంతమ్మ. పచ్చి బూతులు మాట్లాడుతుంది, పచ్చి బూతులు. అన్యులు కూడా మాట్లాడరు అవన్నీ. ఈ శాంతమ్మ అన్ని బూతులు మాట్లాడుతుంది. నల్లకు వచ్చిన వాళ్ళ దగ్గర, నీళ్ళకు వచ్చిన వాళ్ళ దగ్గర అందరిని తిడుతుంది. తెల్లసీర కట్టుకొని వచ్చింది మరి, తిట్టుడు తిడుతుంది. అప్పుడు అయ్యగారు వస్తున్నట బైబిల్ చేతులు పట్టుకొని. వస్తే అయ్యగారిని చూసిన వెంటనే మాట మార్చేసి స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటుంది. అప్పుడు ఆ పక్కన వాళ్ళందరికీ అర్థమైంది, ఈమె భాషలో తిడుతుంది నన్ను అని. ఆ పక్క వాళ్ళకి అందరికీ, అన్యులకు అర్థమై, నీ కళ్ళలుయనే, నీ తల్లిదండ్రుల కళ్ళలుయా, నీ ఉన్న మన్నులందరికీ స్తోత్రం అంటారు వాళ్ళు అన్యులు. అన్యులు ఏమంటారు? నీకు స్తోత్రం, నీ కళ్ళలుయా అంటారు అన్యులు. అప్పుడు అయ్యగారికి ఆశ్చర్యం అయిపోయిందంట. ఆహా, శాంతమ్మ అందరికీ హల్లెలూయా స్తోత్రాలు నేర్పుతుంది. ఎంత భక్తిపరురాలో ఈ శాంతమ్మ. అవునా? పేతురు అన్నాడు, ప్రభువా, అవసరమైతే నీ కొరకు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా లేనే లేడు, అబద్ధం. తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తారనమాట భక్తిలో. నిన్నీతిమంతురాల్ని, నా అంతటి వాడే లేడు, వాళ్ళ అసింటోళ్ళు, వాళ్ళు గిసింటోళ్ళు, నేనే మంచోని, ఎవరికి వాళ్ళే పొంగుడు, ఎవరికి వారే పొంగుడు. తగ్గించుకోమని యేసుప్రభు చెప్తే తగ్గింపు వదిలి పెట్టేసి ఎత్తు చెప్పులు వేసుకొని పైన నడుస్తారు. కింద పడిపోతావు, జాగ్రత్త. ఎదుటి వారిని ఎప్పుడు కించపరచొద్దు. మనలాంటి వారిని మనం ఎప్పుడు కూడా గౌరవం, మర్యాద, రెస్పెక్ట్ ఇవ్వాలి. అవసరమైతే మనం తగ్గించుకోవాలి. ఎంత తెలిసినా ఇంకా నేర్చుకోవాలి. ఏం తెలియదు అన్నీ తెలిసినట్టే ప్రవర్తిస్తారు కొంతమంది. అబ్బా ఏం వేషాలు వేస్తారు. అందుకే యేసుప్రభు అన్నాడు, వేషధారులారా, సున్నము కొట్టిన సమాధులారా, సున్నము కొట్టిన గోడ,
వేషధారణ కొంతమంది కనపరుస్తారు. వేషధారణ ఆదివారం రాగానే భక్తులు అయిపోతారు, సోమవారం దయాలు అయిపోతారు. ఆదివారం భక్తి, బైబిల్ అస్సలు ముట్టుకోరు. బైబిల్ ఏం చెప్తుందో తెలియదు, దాని సారాంశం తెలియదు, దాని లోతు తెలియదు. కానీ అయ్యగారికి ఇట్లా అన్నాడు, నీకు ఆమెకు అదే తెలుస్తుంది, మర్మం తెలియదు. అయ్యగారు ఏం చెప్పిండో తెలుసా అమ్మ నీకు? దాంట్లో ఉన్న సత్యం ఏందో తెలుసా? వాక్యంలో ఉన్న అంశం ఏంటో నీకు తెలుసా? అది నీకు అపార్థమైందా? మరి పసకలు వచ్చిన వాళ్ళకు పసకలు కనబడతాయి కదా. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆత్మ గుర్తులు ఆత్మీయులకే తెలుసు, ప్రకృతి సంబంధులకు అర్థం కావు, శరీరానుసారులకు అర్థం కావు. బైబిల్ చదవనోనికి బైబిల్ చదివి చెప్పేవాని వాక్యం అర్థమైద్దా? 24 గంటలు రాత్రి పగలు బైబిల్ పట్టుకొని ఏడ్చి ఏడ్చి దాంట్లో ఉన్న సారాంశం చెప్తే వాళ్ళకు వేరే అనిపిస్తుంది. నువ్వు బైబిలే చదువు, నీకేం అర్థమవుతుంది? నీకు చెడు అర్థమవుతుంది, చెడు అర్థమవుతుంది కదా. ఎతున్న ఆమె ఎతలేని ఆమె దగ్గరికి వచ్చి తన చెప్తేనంటే ఆమెకి ఏమనిపించింది? కథ అనిపించింది. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటే అవన్నీ. ఉన్న ఆమె తన చెప్పుకోవడానికి ఎతలేని ఆమె దగ్గరికి వచ్చి చెప్తే ఆ ఎతలేని ఆమెకు ఈమె ఆమెకు కథ అనిపించింది. ఇది కూడా అంతే, ఈ వాక్యం కూడా అంతే. కష్టపడి ఏదో వాక్యం చెప్తే నా కోసమే చెప్పిండు ఆయన, మరి నీ కోసం చెప్తే మారు మనసు వందు. మరి నీతో దేవుడు మాట్లాడితే మారు మనసు వందు. మరి పరలోకం దొరుకుతుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు. మార్చుకో. మరి దేవుడేం మాట్లాడిండేమో మరి నీతోటి, సరి చేసుకో. హల్లెలూయా. పేతురు ఏమన్నాడు? అవసరమైతే నీ కొరకు నేను మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు యేసుప్రభు ఎవరో నాకు తెలియదన్నాడు. అందుకని మనం ఏం చేయాలి? మన సొంత తెలివి ఉపయోగించవద్దు, స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. తన మనసుని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. అందుకని మనము ప్రభు మీద ఆధారపడాలి. దేవా నన్ను నీవు నడిపించు. 119 కీర్తనలో ఉంది, భక్తుడు అంటున్నాడు, దేవా ఏదేమైనా సరే నీవే నన్ను నడిపించు. సాతాను జల్లించబోతుందా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను శోధనలో పడిపోకుండా రక్షించు ప్రభువా అనాలే. నీ కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నా శోధనలు అంటావేంది ప్రభువా? నేను శోధనలు అంటావేం ప్రభువా? ఏమనుకున్నావు నన్ను గురించి, నా భక్తిని గురించి ఏమనుకున్నావు నువ్వు? అది ఇది అన్నాడు, నరికిండు. కీర్తన 119 ఏముంది నాన్న? 35వ వచనం. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుతున్నాను. దాని యందు నీవు నన్ను నడవజేయము. చాలు తండ్రి, లోకం తట్టుగాక నీ వైపు చూసుటకి నీ మార్గంలో నడవడానికి నన్ను నడవజేయము అనాలి పేతురు. కానీ స్వభక్తిని, స్వనీతిని, హెచ్చింపును కలిగి ఉన్నాడు. ఈరోజు మనం అట్లాంటి భక్తి ఉంటే వదిలిపెట్టి ప్రభు మీద ఆధారపడదామా? కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు కృప మీద ఆధారపడాలి. నన్ను నీతిమంతునిగా తీర్చేది నీవే ప్రభువా, నన్ను రక్షించేది నీవే, నీ భారమే, నీ కృపనే. నాలో ఏ మంచితనం లేదు యేసయ్యా. యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా అని మనము ప్రభు మీద ఆధారపడాలి. కానీ నీ కొరకు నేను ప్రాణమైనా పెడతా, సిద్ధంగా ఉన్నవా? ఇప్పుడు కత్తి తీసుకొని వస్తాడు ఒక ఆయన, తుపాకి తీసుకొని, అందరు పరిగెత్తారు చర్చిలోకి వెళ్ళి. చావడానికి సిద్ధంగా ఉన్నావా? మాటలా
ప్రభు మీద ఆధారపడదామా? ఏం చేయాలి మనము? ప్రభు మీద ఆధారపడాలి. అయ్యా, నీళ్ళ ముంచినా పాల ముంచినా నీవే మమ్మల్ని నడిపించయ్యా. నీ కృప తప్ప వేరే ఆధారం లేదు. నీ కృప ద్వారానే నేను రక్షింపడ్డా, నా క్రియల ద్వారా కాదు, నా భక్తి వల్ల కాదు, నా నీతి వల్ల కాదు, కేవలం నీ కృప ద్వారానే నేను రక్షింపబడి ఉన్నాను, నేటి వరకు జీవిస్తున్నానంటే నిశ్చయముగా అది నీ కృప అని ప్రభు మీద మనము ఆధారపడి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభు ప్రేమమయుడై యూదను దాచిపెట్టుకున్నాడు. యూద ద్రోహం చేసినప్పటికీ, యేసు ప్రభుని అప్పగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ, తనకు హాని కలిగిస్తున్నప్పటికీ యూదను తన కడుపులో దాచిపెట్టుకొని యూదను ప్రేమించి, యూదను క్షమించి, యూదను సహించి ఓర్చుకున్నాడు యేసయ్య. ఈరోజు నిన్ను నన్ను ప్రభు మన తప్పులను దాచిపెట్టుకుని, మన పొరపాట్లను, మన అపరాధములను క్షమించి ప్రేమించగలిగిన యేసు ప్రభు మన మధ్యలో ఉండగా ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నన్ను క్షమించేసయ్యా. నేను ధనాన్ని ప్రేమించకుండా నిన్ను ప్రేమించే మనసు అయ్యా. నీకంటే ఎక్కువగా నేను దేనిని ప్రేమించొద్దేసయ్యా. నిన్నే ప్రేమించుటకు కృప దయచేయి. నీవే నన్ను నడిపించు, నిత్యరాజ్యంలో నన్ను చేర్చు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.